ప్రపంచం మొత్తం యుద్ధానికి సిద్ధంగా ఉంది. కాని ప్రపంచాన్ని జయించగలిగే వీరుడు మాత్రం భయంతో ఆయుధాలు వదిలేశాడు. కృష్ణా, నా వాళ్లని చంపివచ్చే విజయం నాకొద్దు, నేను అడుక్కుతిని బ్రతుకుతాను కాని యుద్ధం చెయ్యను అని అర్జునుడు కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు వైబియం మాస్మగమః పార్థ అని గద్దించాడు. పిరికివాడిలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా అర్జునా అని కృష్ణుడు అడిగిన ఆ ఒక్క ప్రశ్న మానవ చరిత్రలోనే గొప్ప జ్ఞానానికి నాంది పలికింది. అదే భగవద్గీత. మనం లాస్ట్ ఎపిసోడ్లో చూశాం, కురుక్షేత్రం మధ్యలో అర్జునుడు కుప్పకూలిపోయాడు. దీనినే అర్జున విషాదయోగమంటారు. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు నేనీ సమస్యను ఎదుర్కోలేను, పారిపోతాను అనిపిస్తుంది కదా. అర్జునుడిక్కూడా అదే అనిపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కేవలం అర్జునుడి కోసం కాదు, సమస్యలతో పోరాడుతున్న ప్రతి మనిషి కోసం. అసలు కృష్ణుడు చావు గురించి చెప్పిన ఆ పరమ రహస్యమేంటి? లెట్స్ ఫైండ్ అవుట్. అర్జునుడి బాధంతా ఒక్కటే, నేను చంపేది నా తాతని, నా గురువుని, వాళ్లు చనిపోతే నేను తట్టుకోలేను. అప్పుడు కృష్ణుడు నవ్వి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ. అర్జునా, చిరిగిపోయిన బట్టలను వదిలేసి కొత్త బట్టలు వేసుకోడానికి ఎవరైనా ఏడుస్తారా? ఏడవరు కదా. మనిషి చావు కూడా అంతే. శరీరమనేది ఒక వస్త్రం లాంటిది, ఆత్మ అనేది ఆ వస్త్రాన్ని ధరించే వ్యక్తిలాంటిది. నైనం ఛిందంతి శస్త్రాని. ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. నువ్వు చంపేది వారి శరీరాలను మాత్రమే, వారి ఆత్మలను కాదు. ఆత్మ శాశ్వతం, అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది. కాబట్టి లే, యుద్ధం చెయ్యి. అర్జునుడికి ఇంకో డౌటొచ్చింది. సరే, ఆత్మ చావదు, కానీ చంపడం పాపం కదా, ఆ పాపం నాకొస్తుంది కదా. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చేయడం మీదే నీకు అధికారముంది, ఫలితం మీద లేదు. ఒక సైనికుడిగా యుద్ధం చేయడం నీ బాధ్యత. అది చేసేటప్పుడు గెలుస్తానా ఓడిపోతానా, పాపమా పుణ్యమా అని ఆలోచించకు. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఫలితాన్ని నాకు వదిలై. ఎప్పుడైతే ఫలితం గురించి భయం పోతుందో అప్పుడే మనిషికి అసలైన ధైర్యం వస్తుంది. కృష్ణుడు అర్జునుడికి నేర్పించింది ఇదే. డూ యువర్ డ్యూటీ, డిటాచ్ ఫ్రమ్ రిజల్ట్. కృష్ణుడి మాటలతో అర్జునుడిలో భయం పోయింది, కాని ఆశ్చర్యం కలిగింది. కృష్ణా, నువ్వు నా భావవి, నా స్నేహితుడివి అనుకున్నాను, కాని ఇవన్నీ చెబుతుంటే నువ్వు మామూలు మనిషివి కాదనిపిస్తోంది. అసలు నువ్వు ఎవరు, నీ నిజస్వరూపమేంటి అని అడిగాడు. కృష్ణుడు, అర్జునా, నా గురించి వినడం కాదు, నన్ను చూడాలి అనుకుంటున్నావా? అయితే చూడు అని చెప్పి తన మానవ శరీరాన్ని దాటి అనంతమైన విశ్వాన్ని తనలో చూపించడానికి సిద్ధమయ్యాడు. అర్జునుడు అడిగిన ఆ ఒక్క కోరిక కురుక్షేత్రంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. వేల సూర్యుల కాంతి ఒకేసారి వెలిగితే ఎలా ఉంటుందో ఆ రూపం అలా ఉంది. అదే విశ్వరూపం. మనిషి మెదడుకు అందనంత భయంకరమైన, అద్భుతమైన ఆ రూపాన్ని అర్జునుడు ఎలా తట్టుకున్నాడు? నెక్స్ట్ ఎపిసోడ్ విశ్వరూప సందర్శనంలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.